అన్న తప్పకుండా మా లక్ష్య పెట్టి జరిగే పడి పూజకు మీరు హాజరు కావాలని చెప్పి వారు మనస్ఫూర్తిగా పిలవడం జరిగింది. ఎందుకంటే నేను 98లో మొదటిసారి కన్యాస్వామిగా మాల వేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక 3 సంవత్సరాలు క్యాబిన్ తప్ప ఇప్పటి వరకు స్వామివారిని నమ్ముకొని ఆ స్వామివారి ఆశీస్సులతో ఆ అయ్యప్ప స్వామి యొక్క దయతో ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా మా ధర్మపురి ప్రజలకు సేవ చేసే లక్ష్మణ చూసాం ఆశతో అయ్యప్ప స్వామి ఆశలతో ఈరోజు ఈ దీక్షలో మన ఇక్కడ ఉన్నటువంటి మా స్వాములందరూ కూడా మనం చేసుకుంటున్నా, మా సివిల్ స్వాములందరూ కూడా మనం చేసుకుంటున్నా. ఒక అయ్యప్ప స్వామి సేవకుడిగా భక్తుడిగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి అయ్యప్ప స్వామి మాల వేయాలని చెప్పి ఆ మాల ద్వారా మనకున్నటువంటి ఏదైతే ఆ స్వామివారు నిజంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు హరియరస్తున్న అయ్యప్ప స్వామి నా జీవితంలో మరపలేని ఎన్నో విషయాలు కూడా నాకు అన్ని విధాలా చల్లగా చూసిన అయ్యప్ప స్వామి ఆ గొప్ప దేవుడి యొక్క పడి పూజలో ఎంతోమంది లక్షపేట సంబంధించినటువంటి చాలామంది పెద్దలు, మా మహిళా సోదరిమణులు, చాలామంది వ్యాపారవేత్తలు చాలామంది పాల్గొన్నారు. ఆ హరియరస్తుడు అయ్యప్ప ఆ గొప్ప దేవుడి యొక్క పడి పూజలో పాల్గొన్న మా అందరికీ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మరొక్కసారి మా మిత్రులందరూ మా స్వాములందరూ కూడా స్వామియే శరణం అయ్యప్ప. మా మిత్రుడు కౌన్సిలర్ కోలరాజు, మా దినేష్, ఇద్దరు, మా చెల్లె నాగలక్ష్మి అన్న, మా అన్న పడి పూజ ఉంది, మా అన్న వాళ్ళ ఊర్లో తప్పకుండా రావాలని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వారు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ నమస్కారం. స్వామియే శరణం అయ్యప్ప.